హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయుంటుంది. నేనైతే రీసెంట్‌లీ మరొక ఆల్డో హ్యాండ్ బ్యాగ్ అయితే పర్చేస్ చేశాను. నా ప్రీవియస్ వ్లాగ్స్ మీరు ఫాలో అవుతున్నట్లయితే నేను ఆల్రెడీ 2 బ్యాగ్స్ పర్చేస్ చేశాను ఆల్డోలో. నాకెందుకో అవి చాలా స్టిఫ్‌గా ఉన్నాయేమో అనిపిచ్చింది. డైలీ యూజ్‌కైతే నాకు అవి అంత యూజ్‌ఫుల్‌గా అనిపించలేదు. సో, ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. ఆన్‌లైన్‌లో చూశాను ఇండియాలో కూడా. కానీ ఇక్కడ చాలా ప్రైజ్ ఉంది. మింత్రాలో అయితే 8,500 ఉంది. అండ్ అజియోలో అయితే ఏకంగా 10,000 నియర్లీ ఉంది. సో, నాకెందుకు అంత బెస్ట్ డీల్ కాదేమో అనిపిచ్చింది. అండ్ ఆల్సో ఇయర్ ఎండ్ ఆఫర్స్ కూడా ప్రెజెంట్ లేవు కదా! సో, మా సిస్టర్ అయితే ఇండియాకి రావాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంది. ఫ్యూ డేస్ బ్యాక్ స్టోరీ ఇదైతే. సో, అక్కడ రమదాన్ ఆఫర్స్ ఉన్నాయి. నీకేమైనా కావాలంటే చెప్పు అంటే, నేను ఈ పిక్ షేర్ చేశాను. ఒకవేళ షోరూమ్‌కి వెళ్ళు, ఆల్డో షోరూమ్‌లో ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇలాంటి బ్యాగ్ ఏదైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పాను. తను అక్కడ వాళ్ళకి కూడా అమెజాన్ ఉంటుంది కదా! అందులో సెర్చ్ చేసి ప్రైస్ చెప్పగానే నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. లైక్ మనకు ఇక్కడ ఉన్న ప్రైస్‌లో హాఫ్ ఉందనమాట. లైక్ అరౌండ్ 4,250 చెప్పింది తను. నేనైతే ఫస్ట్ నమ్మలేదు. ఒరిజినలో లేదో ఒకసారి చెక్ చేయమని చెప్పాను. అక్కడ ఓన్లీ ఒరిజినల్సే ఉంటాయక్క. డూప్లికేట్స్ ఏమీ సేల్ చేయరు. అమెజాన్‌లో డైరెక్ట్‌గా పర్చేస్ చేయొచ్చు అని చెప్పింది. నాకైతే పర్సనల్‌గా బెస్ట్ డీల్ అనే అనిపిచ్చింది. అండ్ జస్ట్ ఇమాజిన్ లైక్ దుబాయ్‌లోనే ఇంత తక్కువున్నాయంటే మరి యూఎస్ అండ్ యూకేలో ఇంకెంత తక్కువకొస్తాయో కదా! మేబీ 2000 నుండి స్టార్ట్ అవుతాయేమో ఆల్డో బ్యాగ్స్ కానీ ఇవంతా. నేను అట్‌లీస్ట్ ఆల్డో అనేది సెమీ లగ్జూరియస్ బ్యాగ్ అనుకున్నాను. మేబీ ఇండియాలో కాస్త ప్రైజీ ఉంటాయి కాబట్టి అలా అనిపిచ్చిందేమో నాకు. యూఎస్, యూకేలో ఉండే వాళ్ళకి అసలు సెమీ లగ్జూరియస్ కేటగరీ కిందకి కూడా రాదేమో అనిపిచ్చింది ఆల్డో హ్యాండ్ బ్యాగ్స్ అయితే. బట్ ఇక్కడ ఇండియాలో కొనే వాళ్ళకైతే ఇది సెమీ లగ్జరియస్ బ్యాగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రైజెస్ అలా ఉన్నాయి మరి. ఇక్కడ చూసారంటే ఇందులో కీ కానీ అండ్ లాక్ కానీ వచ్చాయి. అలా అని ఇవి పనికిరావనమాట. జస్ట్ షోకి మాత్రమే. అండ్ ఇక్కడ ఇచ్చిన ఈ చైన్స్ అన్నీ కూడా డిటాచబుల్. మనం ఒకవేళ మన దగ్గర నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా ఉన్నా కూడా వాటికి ఈ చైన్ అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్డో లోగో కూడా ఉంటుంది కాబట్టి, మన దగ్గరున్న బ్యాగ్స్‌ని కూడా మనము స్టైలిష్‌గా వేర్ చేయొచ్చు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఈ బ్యాగ్ తీసుకోవడానికి ఈ చైన్ అనే చెప్పాలి. నాకెందుకో చాలా నచ్చింది. లాక్ అండ్ కీ కాన్సెప్ట్ కదా! నాకు నెక్లెసెస్ కూడా ఆ కాన్సెప్ట్‌తో ఉన్నవి చాలా నచ్చుతాయి. అండ్ ఇక్కడ వీడియో తీస్తుందయితే నేను, అండ్ బ్యాగ్ చూపిస్తుంది మా చెల్లి. మేము యాక్చువల్‌గా కడపకెళ్తున్నాము గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అని చెప్పి. ఎలాగూ ఇంకా యూజ్ చేసేస్తాను కదా! మళ్ళీ పాడైపోతుంది. ఇప్పుడే చూపిచ్చేద్దాం అని చెప్పి కార్‌లోనే నేనైతే షూట్ చేసేసాను వీడియో. అండ్ ఆల్సో తను అన్బాక్సింగ్ వీడియో చేసింది దుబాయ్ నుండి. కాకపోతే తనేంటంటే రీల్‌కి సెట్ అయ్యేలాగా వీడియో చేసింది. లాంగ్ వీడియోస్‌కి సెట్ అయ్యేలాగా అయితే చేయలేదు. సో, నేను మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క బ్యాగే కాబట్టి నేను అన్బాక్సింగ్ వీడియో మినీ వ్లాగ్ లాగా పెట్టేద్దాము. లేదంటే రీల్‌లో పెట్టేద్దాము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అనుకున్నాను. బట్ థింగ్ ఏంటంటే నాకు ప్రైస్ డిఫరెన్సెస్ చాలా అనిపిచ్చింది ఇండియాలో కానీ, దుబాయ్‌లో కానీ. సో, నాకెందుకో అది ఇన్ఫార్మ్ చేసినట్లు ఉంటుంది కదా! ఇలా లాంగ్ వీడియో పెడితే ఎవరైనా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఫారిన్‌లో ఉంటే అక్కడి నుండి తెప్పించుకుంటే మనీ సేవ్ అవుతుంది కదా అనిపిచ్చింది. అందుకోసమని కాస్త లాంగ్ వీడియోనే షూట్ చేసి పెడుతున్నాను. అండ్ ఇదైతే చాలా చాలా బావుంది. కంపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ నేనైతే ఫ్యూచర్‌లో బాగా యూజ్ చేస్తానని అనిపిస్తోంది చూస్తుంటే. చూడండి కంపార్ట్మెంట్స్ ఎన్నున్నాయో అసలు నేనే సర్ప్రైజ్ అయిపోయాను. ఇన్నున్నాయని నాకు తను చెప్పలేదు. నేనేదైనా ఒక 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయేమో లోపల కార్డ్స్ పెట్టుకోవడానికి, క్యాష్ పెట్టుకోవడానికి కాస్త సీక్రెట్‌గా ఉంటాయేమో అనుకున్నాను. బట్ చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ పిల్లలున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అందుకోసమే నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను. ఒకసారి చెకౌట్ చేయండి. ఇది మీకు నచ్చితే అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫారిన్‌లో ఉంటే ఒకసారి తెప్పించుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇక్కడ ఇంత మనీ వేస్ట్ చేయడం కంటే అది బెస్ట్ ఆప్షన్ కదా!
అండ్ మాకైతే ఫారిన్‌లో ఎవరు లేరు. ఇండియాలోనే పర్చేస్ చేయాల్సిందుంటుంది. అండ్ ఇంత అమౌంట్ ఎందుకు దీనికి పెట్టడం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ కోసమైతే నేను ఈ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను. ఇదైతే అలెన్ సోలీ హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా చాలా చాలా బావుంటుంది. టెక్స్చర్ గానీ అండ్ కంఫర్ట్ ఉంటుంది. లోపల క్లాత్ ఎంత బావుంటుందనమాట. కంపార్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ టెక్స్చర్ అయితే చెప్పాల్సిన పని లేదు. చాలా సాఫ్ట్ ఉంటుంది. లుక్ కానీ, క్వాలిటీ కానీ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్‌కి ఏమీ తీసిపోదు. బట్ స్టిల్ ఎందుకు ఎక్కువ పీపుల్ ఈ బ్రాండ్ ప్రిఫర్ చేయరో నాకైతే అర్థం కాదు. అందరూ కూడా ఎక్కువ బ్యాగెట్ యూజ్ చేస్తూ ఉంటారు ఇండియాలో. బట్ నాకైతే అలెన్ సోలీ చాలా నచ్చుతుంది. ఇవి స్లింగ్ బ్యాగ్స్ కూడా నేను ఇంతకుముందు చాలా పర్చేస్ చేశాను. అప్పుడైతే నాకు ఛానల్ లేదు కాబట్టి నేను వీడియో సెపరేట్‌గా ఏమీ పోస్ట్ చేయలేదు. ప్రెజెంట్ నేను అప్‌కమింగ్ ఏవైనా బ్యాగ్స్ కొంటే డెఫినెట్‌గా మీతో షేర్ చేసుకుంటాను వాటి రివ్యూస్ కూడా. ఇది తప్పకుండా మీరు చెక్‌ఔట్ చేసే ప్రయత్నం చేయండి మింత్రాలో. మేబీ సేమ్ బ్యాగ్ లేకపోవచ్చు. బట్ సేమ్ బ్రాండ్‌లో మీరు చూడండి. అన్నీ కూడా బెస్ట్ బ్యాగ్స్ ఉంటాయి ఈ కంపెనీ నుండి. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. డెఫినెట్‌గా చెక్‌ఔట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంక ఇంతకంటే డ్రాగ్ చేయదలుచుకోలేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గానే ఉంటుంది అనుకుంటున్నాను. మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రైజెస్ వేరియేషన్ అయితే డెఫినెట్‌గా ఫారిన్‌కి, ఇండియాకి ఉంటాయని. బట్ దేర్ ఆర్ స్టిల్ సమ్ పీపుల్ దే డోంట్ నో అనమాట. సో, వాళ్ళకెవరికైనా యూస్‌ఫుల్‌గా ఉంటుందని నేను ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ ఎవ్రీవన్. And consider subscribing also. Thank you so much. Bye bye. Stay healthy and stay positive, everyone.